అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగదా? శాంతి చర్చలతో ఈ యుద్ధం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదా? హర్మూజ్ జలసంధిపై సందిగ్ధత ఇప్పట్లో వీడదా? ఇలా గల్ఫ్ యుద్ధం చుట్టూ ఎన్నో సందేహాలు, మరెన్నో ఊహాగానాలు. ఓవైపు శాంతి చర్చల ప్రక్రియ మొదలవుగా మరోవైపు యుద్ధం కూడా కొనసాగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లు సాగుతున్నాయి. అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళిక ఇరాన్కు చేరింది. ఇందులో చాలా అంశాల్ని నిర్ద్వందంగా తోసిపుచ్చిన ఇరాన్ తన వైపు నుంచి 5 డిమాండ్లు వినిపించింది. తమకు $100 కోట్ల నష్టపరిహారం, హర్ముజ్పై తమ పట్టును ప్రపంచ దేశాలు అధికారికంగా గుర్తించాలనే పలు డిమాండ్లను ఇరాన్ వినిపిస్తోంది. ఓవైపు అమెరికా ఇరాన్ డీలు పూర్తి కాకముందే ఇరాన్పై విరుచుకుపడాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన సేనల్ని ఆదేశించారు. ఇరాన్ ఆయుధగారాల్ని 48 గంటల్లో నాశనం చెయ్యాలని ఆయన బలగాలకు సూచించారు. ఇరాన్ నుంచి తమకు ఎప్పటికైనా అణుముప్పు తప్పదని వాదిస్తోంది ఇజ్రాయెల్. మరోవైపు 5 రోజుల్లో యుద్ధం ఓ కొలిక్కి వస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించి ఇప్పటికే 2 రోజులు గడిచిపోయాయి. మిగిలిన ఈ 3 రోజుల్లో శాంతి చర్చలు కొలిక్కి వస్తాయా, లేక ఆ తర్వాత యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు శాంతి చర్చలు అంటూనే తన సైనికుల్ని ఇరాన్ వైపు తరలిస్తోంది అమెరికా. ఈ విషయాన్ని ఇరాన్ కూడా నిర్ధారించింది. అమెరికన్ మెరైన్లు తమ వైపు వస్తున్నారని, వాళ్ల కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ గడ్డపై భూతల దాడి చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామంటూ అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. అమెరికా సైనికుల కోసం వేచి చూస్తున్నామంటూ తెలిపింది. చర్చలు విఫలమైతే ఇరాన్ సైనికులతో అమెరికా సైనికులు నేరుగా యుద్ధం చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అదే గనుక జరిగితే ఆ యుద్ధం కర్గు భూభాగంపై మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఇరాన్కు అత్యంత కీలకమైన ఈ ద్వీపాన్ని ఆక్రమించాలనేది అమెరికా ప్లాన్గా తెలుస్తోంది. కర్గ్ ఐలాండ్ను ఆక్రమించుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ కూడా ఆరోపిస్తోంది. పర్షియన్ గల్ఫ్లోని కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అమెరికాకు చెందిన 1000 మంది పారా ట్రూపర్లు, వేలాది మంది మరైన్ సైనికులు కదులుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో కర్గును రక్షించుకునేందుకు ఇరాన్ సిద్ధమైంది. అమెరికా దళాలు కర్గులో అడుగు పెడితే వాళ్లను అడ్డుకునేందుకు అన్ని రకాల వాయు రక్షణ వ్యవస్థల్ని సిద్ధం చేసింది. సైనిక బలగాల్ని కూడా పెంచింది. కర్గులో చాలా ప్రాంతాల్లో మందుపాత్రలు అమర్చడంతో పాటు ఐలాండ్ చుట్టూ సముద్ర జలాల్లో సీ మైన్స్ కూడా ఏర్పాటు చేసింది.